ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ మహిళ. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది. తర్వాత రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. ఒళ్లు గగురు పొడిచే ఈ ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. తర్వాత రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు 2 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహమైంది. వీరికి 2 మగపిల్లలు. భార్య విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయమైందని పోలీసులు తెలిపారు. అది వివాహేతర సంబంధానికి దారితీస్తుందని వివరించారు. భర్త వ్యాపారాన్ని నామోషిగా భావించిన ఆమె ఆ వ్యాపారం మాన్పించేసి హైదరాబాద్లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తున్న గోపి వద్దకు ఉద్యోగానికి పంపించినట్లు తెలిపారు. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేశారని, దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయన్నారు. నాగరాజు ఎక్కువగా ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేస్తుండటంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారింది. దీంతో ఈ నెల 18 రాత్రి బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పొడిగా చేసి కలిపి పెట్టడంతో నాగరాజు గాఢంగా నిద్రపోయారని పోలీసులు చెప్పారు. తర్వాత నిద్రపోతున్న నాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా మాధురి దిండుతో ముక్కుపై అదిమి నొక్కి పెట్టిందని వివరించారు. అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడని, రాత్రంతా మాధురి పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిందని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరుగు పొరుగును పిలిచి గుండె నొప్పితో తన భర్త చనిపోయాడని హడావిడి చేసిందని వెల్లడించారు. నాగరాజు చెవిలో నుంచి రక్తం రావటం, చెవి వద్ద గాయం కనిపించడంతో అతని స్నేహితులు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోస్టుమార్టం నివేదికలో మృతుని ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఉండటం, గాలి ఆడకుండా చేయడంతో చనిపోయాడని తేలటంతో పోలీసులు మాధురిని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి.